హలో 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 చెప్పండి సార్. సార్ హలో 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 సార్ గారండి, చెప్పండి సార్ గారు. హలో సార్ గారు హలో హలో సార్ గారండి. హలో సార్ గారండి. హలో 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 సార్ చెప్పండి సార్. హలో సార్ హలో హలో ఫోను హలో సార్ గారండి. హలో 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 సార్ హలో 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 సార్ గారండి. హలో 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 సార్ సార్ గారండి. హలో 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 సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. హలో 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 ఇప్పుడు వినపడుతుందా ఎరా? హలో సార్ సరే చూడండి, ఆల్రెడీ మనం 2-3 రోజుల నుంచి ఆడిట్ల యొక్క రకాల గురించి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ముందు ఏం చేసామంటే యాజమాన్యాన్ని బట్టి ఆడిట్లను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తున్నామంటే 6 రకాలుగా వర్గీకరించామని చెప్పాం. ఏంటవి? సొంత వ్యాపార సంస్థల ఆడిటు, భాగస్వామ్య సంస్థల ఆడిటు, కంపెనీల ఆడిటు, ట్రస్టుల ఆడిటు, తర్వాత సహకార సంఘాల ఆడిటు, ప్రభుత్వ శాఖల యొక్క ఆడిట్ గురించి మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం. యాజమాన్యాన్ని బట్టి ఆడిట్లని 6 రకాలుగా వర్గీకరించాం. గుర్తుందా? హలో 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 యేసరాజు, హలో హలో ఎరా వినపడుతుందా? శివకుమారు సార్ వినపడుతుందా? వినపడుతుందండి. సరే, మనం ఇంతకు ముందు యాజమాన్యాన్ని బట్టి ఆడిట్లను 6 రకాలుగా వర్గీకరించాం. అది చెప్పుకున్నాం. ఏంటి? సొంత వ్యాపార సంస్థల ఆడిటు, భాగస్వామ్య సంస్థల ఆడిటు, కంపెనీల ఆడిటు, ఆ తర్వాత ట్రస్టుల ఆడిటు, తర్వాత సహకార సంఘాల ఆడిటు, ఆ తర్వాత ప్రభుత్వ శాఖల ఆడిటు. ఆల్రెడీ యాజమాన్యాన్ని బట్టి వర్గీకరించిన దాని గురించి తెలుసుకున్నాం. తర్వాత ఏంటంటే కాలాన్ని బట్టి ఆడిట్ని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. అవి ఏంటంటే అవిచ్ఛిన్న ఆడిట్ అని, తుది ఆడిట్ అని, మధ్యకాలి ఆడిట్ అని, సాధారణ ఆడిట్ అని చెప్పి ఇంతకుముందు డిస్కస్ చేసాం. నిన్నటి నుంచి మనం ఏంటంటే జేయాలను బట్టి ఆడిట్లను వర్గీకరించడం. జేయాలను బట్టి బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్, జేయాలను బట్టి ఆడిట్లను ఎన్ని రకాలుగా వర్గీకరించామంటే 6 రకాలుగా వర్గీకరించాం. అవి ఏంటంటే నేను చెప్పాను, ఇండిపెండెంట్ ఆడిటర్, ఎక్స్టర్నల్ ఆడిట్, రెండోది ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్, మూడోది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ట్ ఆడిట్, నాలుగోది ఏంటంటే ట్యాక్స్ ఆడిట్, ఐదోది ఏంటంటే గవర్నమెంట్ ఆడిట్, ఆడోది ఏంటంటే సెక్రటేరియల్ ఆడిట్. ఇవి మనం నిన్నటి నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఆల్రెడీ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇండిపెండెంట్ ఆడిట్ లేదా ఎక్స్టర్నల్ ఆడిట్ని గురించి నిన్న వివరించడం అనేది జరిగింది. ఇండిపెండెంట్ ఆడిట్ ఆర్ ఎక్స్టర్నల్ ఆడిట్ గురించి నిన్న వివరించడం అనేది జరిగింది. ఇవాళ ఏం చేద్దామంటే ఇంటర్నల్ ఆడిట్ గురించి ఇవాళ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్నల్ ఆడిట్ అనేది ఏంటంటే పెద్ద వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే ఆధునిక కాలంలో పుస్తకాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి యాజమాన్యానికి నివేదికలను అందించేందుకు నియమించేటువంటి ఆడిటర్లని ఏమని పిలుస్తామంటే ఇంటర్నల్ ఆడిటర్స్ అని అంటాం. పెద్ద వ్యాపార సంస్థలు ఆధునిక కాలంలో పుస్తకాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి యాజమాన్యానికి నివేదికలను అందచేసేందుకు నియమించేటువంటి ఆడిటర్లను ఏమని పిలుస్తామంటే ఇంటర్నల్ ఆడిటర్స్ అంటాం. దీని యొక్క నిర్వచనం ఏంటంటే సంస్థ సిబ్బంది సంవత్సరం పొడవునా నిర్వహించేటువంటి ఆడిట్ను అంతర్గత ఆడిట్ అంటాం.
సంస్థ సిబ్బంది సంవత్సరం పొడవునా నిర్వహించేటువంటి ఆడిట్ను ఏమని పిలుస్తామంటే అంతర్గత ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతర్గత ఆడిట్ అంటాం. ప్రత్యేకంగా కేటాయించబడినటువంటి సిబ్బంది సంస్థ వ్యవహారాలను, పద్దు పుస్తకాలను నిరవధికంగా కొనసాగించే పరిశీలన లేదా పరీక్షే అంతర్గత ఆడిట్ అని చెప్పి ఎల్ఆర్ డిక్సీ నిర్వచించాడు. ప్రత్యేకంగా కేటాయించబడినటువంటి సిబ్బంది సంస్థ వ్యవహారాలను లేదా సంస్థ ఆ, పద్దు పుస్తకాలను నిరవధికంగా కొనసాగించేటువంటి పరిశీలన లేదా పరీక్షని ఏమనిపిస్తామంటే అంతర్గత ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఈ అంతర్గత ఆడిట్ అనేది దేనిలో ఎందులో వర్గీకరించారు దీన్ని అంతర్గత ఆడిట్ని? జేయాల ఆడిట్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్. జేయాలను బట్టి ఆడిట్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 6 రకాలుగా వర్గీకరించాం. అవేంటంటే ఇండిపెండెంట్ ఆడిట్ ఆర్ ఎక్స్టర్నల్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, తర్వాత మూడోది ఏంటంటే కాస్ట్ ఆడిట్, నాలుగోదేమో ట్యాక్స్ ఆడిట్, ఐదోదేమో గవర్నమెంట్ ఆడిట్, ఆరోదేమో సెక్రటేరియల్ ఆడిట్. అందులో నిన్న డే మనం ఏం డిస్కస్ చేసామంటే ఇండిపెండెంట్ ఆడిట్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈరోజు ఇంటర్నల్ ఆడిట్ గురించి మొదలు పెడదాం. అది చెప్తున్నాను మీకు. ఇంటర్నల్ ఆడిట్ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఆధునిక కాలంలో పుస్తకాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి యాజమాన్యానికి నివేదికలను అందించేందుకు నియమించేటువంటి ఆడిటర్లను ఏమనిపిస్తామంటే ఇంటర్నల్ ఆడిటర్స్ అంటాం. వ్యాపార సంస్థల యొక్క పరిమాణం అనేది బాగా పెద్దగా ఉందనుకోండి, అట్లాంటప్పుడు తుది ఆడిట్ చేసినట్లయితే అందులో ఉండేటువంటి దోషాలు కానీ మోసాలు కానీ ఇతర ఏదైనా లోటుపాట్లు చట్ట నిబంధనలు పాటించబడినటువంటి అంశాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తుది ఆడిట్లో కనిపెట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అంటే సంస్థల పరిమాణం బాగా పెరిగే కొలది లక్షలాది వ్యవహారాలు అన్నింటినీ కూడా అతి తక్కువ కాలంలో సంవత్సరం చివరన తనిఖీ చేసి నివేదికను సమర్పించినట్లయితే అందులో కొన్ని రకాలైనటువంటి తప్పులు మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద సంస్థలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఆధునిక కాలంలో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు పుస్తకాలను ఎప్పటికప్పుడు ఆఫ్టర్ 15 days ఆర్ 1 month ఎప్పుడైతే ఖాతా పుస్తకాలను రాయడం పూర్తవుతుందో నివేదిక వెంటనే వాటిని తనిఖీ చేసి యాజమాన్యానికి కావాల్సినటువంటి నివేదికలను ఎప్పటికప్పుడు అందించేందుకు ఏం చేస్తున్నారంటే ఈ పెద్ద పెద్ద సంస్థల యొక్క యాజమాన్యం కొంతమంది ఆడిటర్లను నియమించడం అనేది జరుగుతుంది. వాళ్ళని ఏమనిపిస్తామంటే ఇంటర్నల్ ఆడిటర్స్ అంటాం. అంతర్గత ఆడిటర్లు లేదా ఇంటర్నల్ ఆడిటర్స్ అంటాం. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఆధునిక కాలంలో పుస్తకాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి యాజమాన్యానికి నివేదికలు అందించేందుకు నియమించేటువంటి ఆడిటర్లను ఏమనిపిస్తామంటే ఇంటర్నల్ ఆడిటర్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సంస్థ సిబ్బంది అంతర్గత ఆడిట్ అంటే ఏంటంటే సంస్థ సిబ్బంది సంవత్సరం పొడవునా నిర్వహించేటువంటి ఆడిట్ను ఏమనిపిస్తామంటే ఇంటర్నల్ ఆడిట్ అంటాం. సంస్థ సిబ్బంది సంవత్సరం పొడవునా నిర్వహించేటువంటి ఆడిట్ని ఏమనిపిస్తామంటే అంతర్గత ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సంస్థ సిబ్బంది సంవత్సరం పొడవునా నిర్వహించేటువంటి ఆడిట్ను అంతర్గత ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీని యొక్క డెఫినిషన్ అంతర్గత ఆడిట్కి సంబంధించి డెఫినేషన్ ఏంటంటే ఎల్ఆర్ డిక్సీ దేన్ని నిర్వచించాడు? ఆడిటింగ్ని నిర్వచించాడు. ఆడిటింగ్ అంటే ఏమనుకున్నాం? పుస్తకాలలో పొందుపరచబడిన వ్యవహారాలు సరిగాను సక్రమంగాను ఉన్నాయని చెప్పి చేసేటువంటి పద్దు పుస్తకాల పరీక్షని ఆడిటింగ్ అని చెప్పి ఎల్ఆర్ డిక్సీ నిర్వచించాడు. అది ఆల్రెడీ మనం ఆడిట్ నిర్వచనాలు చెప్పుకున్నాం. ఆడిట్ నిర్వచనాలు చెప్పినప్పుడే పుస్తకాలలో పొందుపరచబడిన వ్యవహారాలు సరిగాను సక్రమంగాను ఉన్నాయని చెప్పి నిర్ధారణ చేయడానికి చేసేటువంటి పద్దు పుస్తకాల పరీక్షని ఆడిటింగ్ అని చెప్పి ప్రొఫెసర్ ఎల్ఆర్ డిక్సీ నిర్వచించాడు. అతనే ఇప్పుడు ఈ అంతర్గత ఆడిట్ని కూడా ఎల్ఆర్ డిక్సీ నిర్వచించాడు. అంటే ఏంటంటే ఏమని నిర్వచించాడో చూడండి. ప్రత్యేకంగా కేటాయించబడినటువంటి సిబ్బంది సంస్థ వ్యవహారాలను తర్వాత పద్దు పుస్తకాలను నిరవధికంగా కొనసాగించేటువంటి పరిశీలన లేదా పరీక్షనే అంతర్గత ఆడిట్ అంటాం. ప్రత్యేకంగా కేటాయించబడిన సిబ్బంది సంస్థ వ్యవహారాలను పద్దు పుస్తకాలను నిరవధికంగా కొనసాగించేటువంటి పరిశీలన లేదా పరీక్షనే ఏమనిపిస్తామంటే అంతర్గత ఆడిట్ అని చెప్పి ఎల్ఆర్ డిక్సీ నిర్వచించాడు. దీనినే ఈ అంతర్గత ఆడిట్ని ఏమనిపిస్తారంటే ఆంతరంగిక ఆడిట్ అని చెప్పి చెప్తారు. దాన్నే తర్వాత ఇంకేంటంటే లోపలి ఆడిట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంటర్నల్ ఆడిట్ని ఆంతరంగిక ఆడిట్ అంటాం లేదా లోపలి ఆడిట్ అంటాం. దీనిని ఎల్ఆర్ డిక్సీ ఏమని నిర్వచించాడని మరొకసారి చెప్తున్నా చూడండి. ప్రత్యేకంగా కేటాయించబడిన సిబ్బంది సంస్థ వ్యవహారాలను పద్దు పుస్తకాలను నిరవధికంగా కొనసాగించేటువంటి పరిశీలన లేదా పరీక్షనే అంతర్గత ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనిని ఇంకేమని పిలుస్తారంటే ఏ పేర్లతో పిలుస్తారంటే అంతర్గత తనిఖీ అంటారు, అంతర్గత ఆడిట్ అంటారు లేదా లోపలి ఆడిట్ అని కూడా అంటారు.
ఈ ఇంటర్నల్ ఆడిట్ ఆవశ్యకతలు, ఇంటర్నల్ ఆడిట్ ఎందుచేత అవసరము అంటే ఇంటర్నల్ ఆడిట్ ఎందుచేత అవసరము అనేది సెక్షన్ ఎందుచేత అవసరం అంటే సెక్షన్ 138 కంపెనీల చట్టం 2013 సెక్షన్ 138 ప్రకారం ఇంటర్నల్ ఆడిట్ అనేది ఎందుకెందుకు అవసరం అంటే కంపెనీలు లేదా కొన్ని వర్గాలకు చెందిన కంపెనీలు తప్పనిసరిగా ఇంటర్నల్ ఆడిట్ను నియమించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది. అట్లా నియమించేటువంటి ఆడిటరు చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, లేదా కాస్ట్ అకౌంటెంట్ కావచ్చు, లేదా కంపెనీ బోర్డు నియమించిన వృత్తి నైపుణ్యం గల వ్యక్తి అయినా సరే కావచ్చు. ఈ 2013 కంపెనీ చట్టం సెక్షన్ 38 ప్రకారం ఈ ఇంటర్నల్ ఆడిట్ యొక్క ఆవశ్యకతల గురించి తెలియజేసింది. కంపెనీలు తప్పనిసరిగా ఏం చేయాలంటే ఇంటర్నల్ ఆడిటర్ని నియమించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది. ఇట్లా నియమించుకునేటువంటి ఆడిటర్, ఇంటర్నల్గా నియమించుకునేటువంటి ఆడిటరు చార్టెడ్ అకౌంట్ కావచ్చు, లేదా కాస్ట్ అకౌంట్ కూడా కావచ్చు. చార్టెడ్ అకౌంట్ని నియమించవచ్చు, లేదా కాస్ట్ అకౌంటెంట్ని కూడా నియమించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. లేదా కంపెనీ డైరెక్టర్ల బోర్డు నియమించినటువంటి కంపెనీ డైరెక్టర్ల బోర్డు నియమించినటువంటి వృత్తి నైపుణ్యం కలిగినటువంటి కంపెనీ డైరెక్టర్ల బోర్డు నియమించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి కూడా ఈ ఇంటర్నల్ ఆడిటర్గా నియమింపబడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించేటువంటి విధానము, ఎప్పుడు నిర్వహించాలి, తర్వాత ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించేటువంటి విధానము, తర్వాత ఎప్పుడు నిర్వహించాలి, బోర్డుకు నివేదించవలసినటువంటి అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేస్తుంది. ఇంటర్నల్ ఆడిట్ను నిర్వహించేటువంటి విధానం, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడు నిర్వహించాలి, ఆ తర్వాత బోర్డుకు నివేదించవలసినటువంటి అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనల్ని జారీ చేయవచ్చును. దీనికి అనుగుణంగా ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించాలి. తర్వాత ఇంటర్నల్ ఆడిట్ యొక్క లక్ష్యాలు మరియు పరిధి. అదేంటంటే మొదటిది ఏంటంటే సంస్థలోని అకౌంటింగ్ మరియు క్రియాత్మక నియంత్రణలను మూల్యాంకనం చేయటం. మొదటిది ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్ యొక్క లక్ష్యము మరియు పరిధి. మొదటిది ఏంటంటే సంస్థలోని అకౌంటింగ్ మరియు క్రియాత్మక నియంత్రణలను మూల్యాంకనం చేయటం. సంస్థలోని అకౌంటింగ్ అంటే ఖాతా పుస్తకాలు రాసేటువంటి విధానాన్ని మరియు యాక్టివ్ కంట్రోలింగ్ సిస్టమ్ నియంత్రణ అనేది ఎలా ఉంది అనే అంశాలని ఇది మూల్యాంకనం చేస్తుంది. ఇంటర్నల్ ఆడిట్ అనేది మూల్యాంకనం చేస్తుంది. తర్వాత నెక్స్ట్ రెండోది ఏంటంటే పూర్వ నిర్ధారిత అకౌంటింగ్ పాలసీస్, ఇంతకు పూర్వమే నిర్ధారించబడినటువంటి అకౌంటింగ్ పాలసీలు కానీ, తర్వాత అకౌంటింగ్ ప్లాన్స్ కానీ, ఆ తర్వాత ప్రొసీజర్స్ని ఇంతకు ముందు నిర్ధారించుకున్నటువంటి ప్రొసీజర్ని ఏ విధంగా అనుసరిస్తున్నారా, లేదా అనుసరించినట్లయితే ఏ విధంగా అనుసరిస్తున్నారు అనేటువంటి అంశాలను గురించి తెలుసుకోవడానికి కూడా ఇంటర్నల్ ఆడిటింగ్ యొక్క లక్ష్యం. పూర్వ నిర్ధారిత ప్రీడిటర్మైన్డ్ అకౌంటింగ్ పాలసీస్ ఆర్ ప్లాన్స్ ఆర్ ప్రొసీజర్స్ ఏ విధంగా పాటిస్తున్నారో, సక్రమంగా పాటింపబడుతున్నాయా లేదా, వాటి లక్ష్యాలు చేరుకునేటట్లు ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకోవడం కూడా ఇంటర్నల్ ఆడిట్ యొక్క విధి. నెక్స్ట్ నెంబర్ 3 ఏంటంటే నష్టాల నుంచి సంస్థను రక్షించడానికి ఆస్తుల నమోదు ఏ మేరకు చేయడం జరిగిందో నిర్ధారించడం. నష్టాల నుంచి సంస్థను రక్షించడానికి ఆస్తుల నమోదు అనేది ఏ మేరకు చేయడం జరిగిందో నిర్ధారించడం కూడా దీని యొక్క విధి. నెంబర్ 4 ఖాతాల నిర్వహణ మరియు దత్తాంశం యొక్క విశ్వసనీయతను నిర్ణయించడం. సంస్థ పుస్తకాల్లో ఖాతాల నిర్వహణ అనేది, మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అకౌంటింగ్ బుక్స్ అనేది ఏ విధంగా ఉంది, తర్వాత డేటా యొక్క విశ్వసనీయత అనేది నిర్ధారించడం. ఆడిట్ సిబ్బందికి ఇచ్చేటువంటి డేటా యొక్క విశ్వసనీయతను నిర్ధారించడానికి కూడా ఈ ఇంటర్నల్ అకౌంటింగ్ యొక్క లక్ష్యంగా నిర్ధారించబడింది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ఏంటంటే తర్వాత నెంబర్ 5 ఏంటంటే వివిధ సిబ్బందికి అప్పగించిన బాధ్యతలు ఏ మేరకు నిర్వహించబడుతున్నాయో మదింపు చేయడం. సిబ్బందికి సంస్థలో పనిచేసేటువంటి రకరకాల సిబ్బంది ఉంటారు. వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి బాధ్యతలను అప్పగించడం అనేది జరుగుతుంది. కాబట్టి
ఎవరికి అప్పగించబడిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అని చెప్పి తనిఖీ చేయడం కూడా ఇంటర్నల్ ఆడిట్ యొక్క లక్ష్యం. ఈ 5 కూడా ఇంటర్నల్ ఆడిట్ యొక్క లక్ష్యాలు. సంస్థలో అకౌంటింగ్ మరియు క్రియాత్మక నియంత్రణలను మూల్యాంకనం చేయటం, పూర్వ నిర్ధారిత ప్రీ డిటర్మైన్డ్ అకౌంటింగ్ పాలసీలు కానీ లేదా ప్రణాళికలు కానీ లేదా విధానాలు ఏ విధంగా పాటింపబడుతున్నాయో లేదో చెప్పి తెలుసుకోవటం, నష్టాల నుంచి సంస్థను రక్షించడానికి ఆస్తుల నమోదు ఏ మేరకు చేయడం జరిగిందో నిర్ధారించడం, ఖాతాల నిర్వహణ మరియు దత్తాంశం యొక్క విశ్వసనీయతను నిర్ణయించడం. తర్వాత 5 వివిధ సిబ్బందికి అప్పగించబడిన బాధ్యతలు ఏ మేరకు నిర్వహింపబడుతున్నావో మదింపు చేయడం. వివిధ సిబ్బందికి అప్పగించబడినటువంటి బాధ్యతలు ఏ మేరకు నిర్వహింపబడుతున్నావో మదింపు చేయడం. ఈ 5 కూడా ఇంటర్నల్ ఆడిట్ యొక్క లక్ష్యాలు మరియు ఇంటర్నల్ ఆడిట్ యొక్క పరిధి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్ వలన కలిగేటువంటి అడ్వాంటేజెస్, అంతర్గత ఆడిట్ వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఇంటర్నల్ ఆడిట్ వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏం చేస్తుందంటే ఇంటర్నల్ ఆడిట్ నిర్వాహకులకు సేవలు అందచేస్తుంది. సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి అవసరమైనటువంటి సర్వీసెస్ని అందచేయడం జరుగుతుంది. అంటే అకౌంటింగ్ సక్రమంగా మెయింటైన్ చేసేటట్లు, ఎట్లాంటి తప్పులు దొరలకుండా ఉండేటట్లు, ఖాతా పుస్తకాలు పర్ఫెక్ట్గా ఉండేటట్లు తయారు చేస్తుంది. మరియు వారికి అవసరమైనటువంటి సమాచారాన్ని అందచేయడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే అంతర్గత నియంత్రణ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. అంతర్గత ఆడిట్ అనేది వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. మూడోది ఏంటంటే ఖాతాల తయారీ నివేదికలు సమర్పించడానికి తోడ్పడుతుంది. ఈ ఆడిట్ అనేది ఖాతాలను తయారు చేయడానికి, నివేదికలను సమర్పించడానికి సహాయపడుతుంది. అంతర్గత సంస్థలో ఉండేటువంటి ముఖ్యమైన సిబ్బంది ఎప్పటికప్పుడు సంస్థ యొక్క ఖాతా పుస్తకాలకు సంబంధించిన వ్యవహారాలను తనిఖీ చేసేస్తారు. కాబట్టి అది ఏమవుతుందంటే ఈ ఖాతాల తయారీకి తర్వాత సంవత్సరం చివరన వర్తక లాభ నష్టాల ఖాతా ఆస్తిని బట్టి కావాల్సినటువంటి ఇతర నివేదికలను యాజమాన్యానికి సమర్పించడానికి కూడా ఇది ఉపయోగపడటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 4 ఏంటంటే సంస్థలో భాగమైనటువంటి వ్యక్తుల ద్వారానే నిర్వహింపబడుతుంది. ఇది దీనికోసం ప్రత్యేకంగా బయట నుంచి వ్యక్తులను అపాయింట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. సంస్థలో నైపుణ్యం కలిగినటువంటి అకౌంటింగ్ సిబ్బంది ఉన్నట్లయితే వారు చార్టెడ్ అకౌంటెంట్ చదివిన వాళ్ళు కావచ్చు, కాస్ట్ అకౌంటింగ్ చదివిన వాళ్ళు కావచ్చు, లేదా చదవకపోయినా సరే ఆడిటింగ్లో బాగా విస్తృతమైనటువంటి నైపుణ్యము, అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే సంస్థలో ఉన్నట్లయితే వారి చేతనే ఇంటర్నల్ ఆడిట్ని నిర్వహించబడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే సంస్థ అనాలోచితంగా పెట్టినటువంటి ఖర్చులు వలన ఏర్పడినటువంటి నష్టాలను తెలియజేస్తుంది. సంస్థ ఏదైనా అనుకోకుండా అనాలోచితంగా ఏమైనా ఖర్చులు పెట్టారనుకోండి, ఆ ఖర్చుల వలన ఏదైనా నష్టం వచ్చినట్లయితే ఆ నష్టాన్ని గురించి యాజమాన్యానికి ఈ ఇంటర్నల్ ఆడిట్ అనేది తెలియచేయడం జరుగుతుంది. ఈ ఆడిట్కు చట్టపరమైన నిబంధనలు ఏమీ లేవు. ఈ ఇంటర్నల్ ఆడిట్కు శాసనాత్మకమైనటువంటి నిబంధనలు అంటూ కూడా 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ విధంగా ఆడిట్ చేయాలి అనేటువంటి చట్టపరమైన నిబంధనలు ఏమీ లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే దీని వలన ఇంతకుముందు చేసినటువంటి దోషాలు కానీ లేదా మోసాలు కానీ వెంటనే బయటపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దోషాలు అని ఏమనుకుంటామంటే అకౌంటింగ్ సిబ్బందికి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ సక్రమంగా తెలియకపోవడం వల్ల జరిగేటువంటి తప్పులనేమో దోషాలు అంటాం. కావాలని చేసేటువంటి తప్పులనేమో మోసాలు అంటాం. ఏవైనా సరే ఇంతకు ముందు అకౌంటింగ్ సిబ్బంది చేసేటువంటి దోషాలు కానీ మోసాలు కానీ వెంటనే బయటికి వెల్లడి చేయడానికి ఇంటర్నల్ ఆడిట్ వలన ఏమవుతుందంటే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మంచి ఇంటర్నల్ ఆడిట్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటో చూద్దాం. మంచి ఇంటర్నల్ ఆడిట్కి ఉండాల్సినటువంటి లక్షణాలు మొదటిది ఏంటంటే సంస్థలో దీనికి స్వయం ప్రతిపత్తి కల్పించబడి ఉండాలి. ఇంటర్నల్ ఆడిట్కి ఇతరుల మీద ఆధారపడకుండా ఒక సపరేట్ వింగ్ని ఏర్పాటు చేసి ఆ వింగ్ యొక్క ఆధ్వర్యంలో ఇంటర్నల్ ఆడిట్ని నిర్వహించినట్లయితే ఏమవుతుందంటే వీరికి ఇండిపెండెన్సీ అనేది ఉంటుంది. కాబట్టి ఆడిట్ అనేది సక్రమంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సంస్థలో దీనికి స్వయం ప్రతిపత్తి ఇండిపెండెన్సీని సంస్థలో దీనికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలి. తర్వాత సిబ్బంది విధులను మాత్రమే నిర్వహించాలి.
మాత్రమే నిర్వహించాలి. అకౌంటింగ్ సిబ్బంది వారికి అప్పగించబడినటువంటి అకౌంటింగ్ విధులను మాత్రమే నిర్వహించాలి. ఆడిటింగ్‌కి సంబంధించి ఈ ఇంటర్నల్ ఆడిటర్స్ ఈ ఆడిటింగ్ విధానాన్ని వాళ్ళు తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. అకౌంటింగ్ సిబ్బంది వారికి అప్పగించబడినటువంటి అకౌంటింగ్ విధులను మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. ఖాతాల తయారీ, ద్రవ్య సంబంధిత వ్యవహారాలపై నిరంతర నిఘా ఉండాలి. ఖాతాలను తయారు చేసేటప్పుడు గానీ, లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కంటిన్యూగా నిఘా అనేది ఉండాలి. అలా ఉంటేనే మిస్టేక్స్ అనేవి, దోషాలు కానీ మోసాలు కానీ జరగకుండా ఉండటానికి, ఆస్తులు దుర్వినియోగం కాక ఉండటానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఖాతాల తయారీ గురించి కానీ, ద్రవ్య సంబంధమైనటువంటి వ్యవహారాలపై నిరంతరంగా నిఘా అనేది ఉండాలి. ఇక నెంబర్ 4 ఏంటంటే దీనిని అంతర్గత నిర్వహణ పద్ధతికి ఏకీకృతం చేయాలి. దీనిని అంతర్గత ఇంటర్నల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి దీనిని ఏం చేయాలంటే ఏకీకృతం చేసినట్లయితే మరింత ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అవి మంచి అంతర్గత ఆడిట్ పద్ధతి యొక్క లక్షణాలు. సంస్థలో దీనికి ఏమి ఉండాలంటే ఇండిపెండెంట్ సిస్టమ్ అనేది ఉండాలి. దీనికి సంబంధించి స్వయం ప్రతిపత్తి కల్పించబడి ఉండాలి. తర్వాత సిబ్బంది విధులను మాత్రమే నిర్వర్తించాలి. ఖాతాల తయారీ లేదా ద్రవ్య సంబంధిత వ్యవహారాలపై నిరంతరంగా కంటిన్యూగా దాని మీద నిఘా అనేది ఉండాలి. తర్వాత ఏంటంటే దీనికి అంతర్గత నిర్వహణ పద్ధతికి ఏకీకృతం చేయాలి. దీనిని ఈ ఇంటర్నల్ మేనేజ్మెంట్ పద్ధతికి ఏకీకృతం చేసినట్లయితే మంచి ప్రయోజనాలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంతర్గత ఆడిట్ అంటే ఎక్స్టర్నల్ ఆడిట్కి స్వతంత్ర ఆడిట్కి మధ్య ఉండేటువంటి భేదాలు. ఎక్స్టర్నల్ ఆడిట్కి స్వతంత్ర ఆడిట్కి మధ్య ఉండేటువంటి భేదాలు ఏంటంటే సంస్థలోని సిబ్బంది దీనిని ఈ అంతర్గత ఆడిట్ దీనిని ఏం చేస్తారు, సంస్థలోని సిబ్బంది చేత దీనిని నిర్వహింపజేస్తారు. కాబట్టి కొన్ని సందర్భాలలో మాత్రమే బయటి వారిచే నిర్వహించబడటం జరుగుతుంది. సహజంగా సంస్థలో అంతర్గత ఆడిట్ అంటే సంస్థలో బాగా నైపుణ్యం కలిగినటువంటి సిబ్బంది ఎవరైనా ఉన్నట్లయితే సహజంగా వారి చేతనే అంతర్గత ఆడిట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. అట్లాంటి సిబ్బంది ఎవరూ లేనట్లయితే అప్పుడప్పుడు బయట నుంచి కూడా చార్టెడ్ అకౌంట్ నుంచి కానీ లేదా కాస్ట్ అకౌంట్ నుంచి కానీ నైపుణ్యం కలిగిన వ్యక్తులని అపాయింట్ చేసుకొని ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. తర్వాత రెండో వైపు చూసినట్లయితే స్వతంత్ర ఆడిట్ను ఎవరు చేస్తారంటే స్వతంత్ర ఆడిట్ను అర్హత గల ఆడిటర్ల చేత నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇండిపెండెంట్ ఆడిట్ని ఎవరు చేస్తారంటే అర్హత గల ఆడిటర్ల చేత దీనిని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇదేమో ఇంటర్నల్ ఆడిట్ ఏమో సంస్థలో నైపుణ్యం కలిగినటువంటి సిబ్బంది ఉంటే నైపుణ్యం గల సిబ్బందితో తయారు చేస్తారు, లేదా బయట వ్యక్తులను తీసుకొచ్చి ఒక్కొక్కసారి తనిఖీ చేయించడం అనేది జరుగుతుంది, ఆడిట్ చేయించడం అనేది జరుగుతుంది. ఇది తర్వాత స్వతంత్ర ఆడిట్, ఇండిపెండెంట్ ఆడిట్ నేను చెప్పుకున్నాం. ఇండిపెండెంట్ ఆడిట్ అనేది స్వతంత్ర ఆడిట్ని అందులోనే అర్హత కలిగినటువంటి వ్యక్తుల చేత నిర్వహించడం అనేది జరుగుతుంది. సంస్థలో అర్హత కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి చేత నిర్వహించడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఇందులో ఇది అంతర్గత ఆడిట్లో ఆడిటర్ యొక్క పరిధి, ఆడిటర్ యొక్క స్కోపు, తర్వాత ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీసు, తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ఆడిటర్స్ వీటి యొక్క విధులని యాజమాన్యం వారే నిర్వహించడం అనేది జరుగుతుంది. వీరి యొక్క విధులను యాజమాన్యం వారే నిర్వహిస్తారు. ఇక ఇందులో అయితే ఇండిపెండెంట్ ఆడిట్లు అయితే కంపెనీల చట్టం 2013 ఇతర చట్టాల్లోని నిబంధనల ప్రకారం ఈ ఇండిపెండెంట్ ఆడిట్ అనేది జరగడం జరుగుతుంది. కంపెనీల ఆడిట్ 2013 మరియు ఇతర చట్టాల్లోని నిబంధనల ప్రకారం ఏం చేస్తారంటే దీనిని నిర్వహించడం అనేది జరుగుతుంటుంది. తర్వాత నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్ అనేది యాజమాన్యపు నియంత్రణలో పనిచేస్తుంది. ఇంటర్నల్ ఆడిట్ అనేది యాజమాన్యం వారు దీనిని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. వారి నియంత్రణకు లోబడి ఈ ఇంటర్నల్ ఆడిట్ లేదా అంతర్గత ఆడిట్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి గల ఆడిటరు తన పనిని నిర్వర్తిస్తాడు. ఈ ఇండిపెండెంట్ ఆడిట్లో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఆడిటర్ ఎవరైతే ఉంటాడో అతడు తన యొక్క పనిని నిర్వర్తించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ఏంటంటే దోషాలు మోసాలు కనిపెట్టడం ఇంటర్నల్ ఆడిట్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఏ ఆడిట్ అయినా సరే దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే దోషాలను మరియు మోసాలను కనిపెట్టడమే. కాబట్టి ఇంటర్నల్ ఆడిట్ యొక్క ప్రధాన లక్ష్యం కూడా అదే. దోషాలు కానీ మోసాలు కానీ కనిపెట్టడం ఇంటర్నల్ ఆడిట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇక నెక్స్ట్ ఈ ఇండిపెండెంట్ ఆడిట్ యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఖచ్చితత్వము, సంస్థ ఆర్థిక స్థితి ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది తెలుసుకోవడం అనేది దీని యొక్క లక్ష్యం. ఇండిపెండెంట్ ఆడిట్ అంటే స్వతంత్ర ఆడిట్ యొక్క లక్ష్యం ఏంటంటే
ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యొక్క ఖచ్చితత్వం, ఆర్థిక నివేదికలు ఎంతవరకు యాక్యురేట్గా ఉన్నాయి, తర్వాత ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద ఫామ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం ఇండిపెండెంట్ ఆడిట్ యొక్క లక్ష్యం అయితే, ఈ ఇంటర్నల్ ఆడిట్ అంతర్గత ఆడిట్ యొక్క లక్ష్యం ఏంటంటే సంస్థలో దోషాలు మోసాలు ఏవైనా జరుగుతున్నట్లయితే వాటిని కనిపెట్టడం ఈ ఇంటర్నల్ ఆడిట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. నెక్స్ట్ ఇంకోటి నెంబర్ ఫైవ్ ఇది అవిచ్ఛిన్నమైన ప్రక్రియ. ఈ ఇంటర్నల్ ఆడిట్ అనేది నిరంతరంగా జరుగుతుంది. సంస్థలో నైపుణ్యం కలిగినటువంటి సీనియర్ సిబ్బంది ఎవరైనా ఉన్నట్లయితే వారి చేత ఇతర అకౌంటింగ్ సిబ్బంది తయారు చేసేటువంటి ఖాతాలను నిరంతరంగా తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ. సంవత్సరం పోవడం మొదలు నుంచి సంవత్సరం చివరి వరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఇండిపెండెంట్ ఆడిట్ అనేది నిర్ణీత కాలంలో మాత్రమే ఈ ఇండిపెండెంట్ ఆడిట్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. నియమిత కాలంలో మాత్రమే దీనిని నిర్వహిస్తారు. కానీ ఇది మాత్రం ఏదవుతుందంటే నిరంతరంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్కి ఇది మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది, మార్గదర్శకం చేస్తుంది. మేనేజ్మెంట్కు ఇది ఏమవుతుందంటే మార్గదర్శనం చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్నల్ ఆడిట్ అనేది యాజమాన్యం ఎలా ఉండాలి, యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యలేంటి, నిర్వహణలో యాజమాన్యం ఎట్లాంటి విధానాలను అవలంబించాలి అని చెప్పి వారికి డైరెక్షన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఆడిట్ ఇండిపెండెంట్ ఆడిట్ ఏంటంటే యజమానులు కానీ, తర్వాత సంస్థ యొక్క ఫలితాలను గురించి ఆసక్తి కలిగిన వ్యక్తులు, యజమానులు కానీ లేదా సంస్థ యొక్క ఫలితాలను గురించి ఆసక్తి కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి ప్రయోజనాలను కాపాడే నిమిత్తం దీనిని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇండిపెండెంట్ ఆడిట్ని యజమానులు కానీ ఇతర ఆసక్తి గల వారి యొక్క ప్రయోజనాలను కాపాడే నిమిత్తంతో దీనిని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది ఇండిపెండెంట్ ఆడిట్కేనో, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్ అంతర్గత ఆడిట్కి, తర్వాత ఇండిపెండెంట్ ఆడిట్కి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాలు. దీంతో ఈ ఇంటర్నల్ ఆడిట్ అంతర్గత ఆడిట్ అనేది అయిపోవడం జరిగింది. అంతర్గత ఆడిట్ ఏంటి వింటున్నారా? హలో 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 సార్ వింటున్నామండి. నిద్రపోతున్నారు చక్కగా? సార్. జోలపాట్లా ఉంది? లేదండి వింటున్నాం సార్. జోలపాట్లా ఉందా? ఎవడు మాట్లాడరేంటి? సరే పడుకుంటే ఎవరు లెగుతారు సార్? వింటున్నారండి. విన్నారా? జాగ్రత్త. సంస్థ సిబ్బంది సంవత్సరం పొడవునా నిర్వహించే ఆడిట్ని ఏమనిపిస్తామంటే అంతర్గత ఆడిట్ అంటాం. ఈ అంతర్గత ఆడిట్ని ఇంకేమనిపిస్తామంటే అంతర్గత ఆడిట్ని ఆంతరంగిక ఆడిట్ అని చెప్పి, లోపల ఆడిట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అంతర్గత ఆడిట్ ఏంటంటే ప్రత్యేకంగా కేటాయించబడినటువంటి సిబ్బంది సంస్థ వ్యవహారాలను, పద్దు పుస్తకాలను నిరవధికంగా కొనసాగించేటువంటి పరిశీలన లేదా పరీక్షని ఏమనిపిస్తామంటే అంతర్గత ఆడిట్ అంటాం. సరే జైపాల్, హలో జైపాల్, సార్ ఎంతమంది ఉన్నారా? సార్ గారండి, ఎంతమంది ఉన్నారు క్లాసులో? మన వాళ్ళు అండి అజయ్ అండి, శివాజీ, జాన్విస్లీ, శాలన్ రాజు, శివ అండి. ఇంకా తేజ? ఏళ్ళు ఉన్నారండి ఆన్లైన్లో, ఇంకెవరు లేరండి. ఆరుగురు ఉన్నాం సార్. మిగతా వాళ్ళు ఏమైపోయారు? డిఎస్కే లేడా? ఉన్నాడండి, శివ ఉన్నాడండి. శివ, బాలు రాలేదండి. ఎందుకని రమ్మని చెప్పారు మరి? రాకపోవడం ఏంటి? అట్లా రాకపోవడం ఏంటి? ఇంకెవరు ఉన్నారు? ఆరుగురు ఉన్నాయండి మేము. మరి అదేంటి? గోపి, సుబ్బు, 2, జైపాల్, 3, యేసురాజు, 4, ఇంకో ఎవరురా? అజయ్. ఈ నలుగురు రాలేదండి. నలుగురు రాలేదు. అజయ్ వచ్చాడు. 7 ఉన్నారా? అవునండి, 6 ఉన్నాం సార్. 6 రండి, మీతో పాటు 7 రండి. ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? బాలు అంటే ఎందుకు రాలేదురా? ఏమండి నాకు తెలియదండి, నేను మీరు ఫోన్ చేయకుండా వచ్చానండి. నేను ప్రతిరోజు నెట్ అవుతులేదు అంటే నెట్ ఎందుకు అవుతాయా? ప్రతిరోజు అలా చెప్తుంటే అలా కుదిరిద్ది, ఆప్షన్ పడుతుంది కదా, దోవ తీరిపోద్ది. మాకు అయిపోయింది సార్. 1.5 GB వీటికి అయిపోయింది సార్ మొత్తం. అయిపోద్ది. మరి ఏం చేద్దాం మరి? బాబు తెగలాగేస్తుందండి బాబు ఎంబీ. లాగేస్తుంది. మరి వేయించుకోవాలి, మరి తప్పదు మరి ఆన్లైన్ క్లాసులకి.
కాబట్టి మీరు అది నెక్స్ట్ ఇందులో జేయాలను బట్టి ఆడిట్లను వర్గీకరించినప్పుడు జేయాలను బట్టి ఆడిట్ల వర్గీకరణలో చూసినట్లయితే మనం ఎన్ని రకాలుగా ఆడిట్లను వర్గీకరణ చేసామంటే జేయాలను బట్టి ఆడిట్లని ఇండిపెండెంట్ ఆడిట్ అని చెప్పి, తర్వాత ఇంటర్నల్ ఆడిట్ అని చెప్పి, తర్వాత కాస్ట్ ఆడిట్ అని చెప్పి, తర్వాత ట్యాక్స్ ఆడిట్ అని చెప్పి, గవర్నమెంట్ ఆడిట్, తర్వాత సెక్రటేరియల్ ఆడిట్ ఇట్లా చెప్పాం. ఇందులో మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆడిట్ ఇందులో ఎన్ని రకాల ఆడిట్లు చెప్పాను? 2 రకాల ఆడిట్ల గురించి చెప్పా. ఏంటిది అందులో నేను చెప్పింది అంటే ఇండిపెండెంట్ ఆడిట్ గురించి చెప్పాం, అంతేనా? ఇండిపెండెంట్ ఆడిట్ గురించి చెప్పాం. ఇవాళ ఏం చేసాం? ఇంటర్నల్ ఆడిట్ గురించి, అంతర్గత ఆడిట్ గురించి ఇవాళ చెప్పుకోవడం జరిగింది. ఇంకా టైం ఉంది, మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇందులో ఈ అది దాన్ని ఏమనిపిస్తామంటే జేయాలను బట్టి ఆడిట్లో మూడోది ఏంటంటే కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి మరొక ఆడిటింగ్ విధానం. కాస్ట్ ఆడిట్ అనేది దాని గురించి చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎంతవరకు అయితే మనం అంతవరకు డిస్కస్ చేద్దాం. కాస్ట్ ఆడిట్ అంటే కాస్ట్ ఆడిట్ అంటే ఏంటంటే పని నిర్వహణ ఆడిట్. తర్వాత మామూలు ఆడిట్ అంటే ఫైనాన్షియల్ ఖాతాల రికార్డుల ఆడిట్. కాస్ట్ ఆడిట్కి మామూలు ఆడిట్కి మధ్య భేదం ఏంటంటే కాస్ట్ ఆడిట్ మనం అంటే ఏమనుకుంటామంటే కాస్ట్ ఆడిట్ అంటే ఆడిట్ పని నిర్వహణ ఆడిట్. కాస్ట్ ఆడిట్ అంటే పని నిర్వహణ ఆడిట్. అదే మామూలు ఆడిట్ అంటే ఫైనాన్షియల్ ఖాతాలు, ఆర్థిక ఖాతాలు మరియు రికార్డుల యొక్క ఆడిట్ని ఏమని పిలుస్తామంటే మామూలు ఆడిట్ అంటాం. కాస్ట్ ఆడిట్ అంటే ఏంటంటే పని నిర్వహణ ఆడిట్. కాస్ట్ ఆడిట్ అంటే పని నిర్వహణ ఆడిట్. ఈ కాస్ట్ ఆడిట్ అనేది చూడండి. కాస్ట్ ఆడిట్ అంటే కాస్ట్ పుస్తకాలు, కాస్ట్ రికార్డులను మనం ఆడిట్ చేయటం. ఈ ఆడిట్లో కాస్టింగ్ విధానాలు సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా, మనం ఇంతకు పూర్వమే రూపొందించినటువంటి కాస్టింగ్ ప్రణాళికలని, సూత్రాలని సక్రమంగా పాటిస్తున్నారా లేదా, తర్వాత కాస్టింగ్ పుస్తకాలు ఖచ్చితమైనవి అవునా కాదా అనే విషయాల యొక్క పరీక్ష అనేది ఇమిడి ఉంటుంది. కాస్ట్ ఆడిట్ అంటే కాస్ట్ పుస్తకాలు, కాస్ట్ రికార్డుల యొక్క ఆడిట్. ఈ ఆడిట్ చూడండి, ఇది కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ అంటే కాస్ట్ పుస్తకాలు లేదా కాస్ట్ రికార్డుల యొక్క ఆడిట్. ఈ ఆడిట్లో ఈ రకమైనటువంటి ఆడిట్లో కాస్టింగ్ విధానాలు సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా చూడటం, తర్వాత కాస్టింగ్ ప్రణాళికలను, సూత్రాలను పాటిస్తున్నారా లేదా, తర్వాత కాస్ట్ పుస్తకాలు ఖచ్చితమైనవి అవునా కాదా అనే విషయాలని పరీక్షించడం అనేది జరుగుతుంది. ఒక వస్తువు యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి వ్యయాన్ని నిరూపించడానికి చేపట్టేటువంటి ఒక రకమైనటువంటి ఆడిట్ ప్రక్రియని దీన్ని ఏమనిపిస్తామంటే కాస్ట్ ఆడిట్ అంటాం. ఒక వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయాన్ని నిరూపించడానికి చేపట్టినటువంటి ఒక రకమైనటువంటి ఆడిట్ ప్రక్రియ కాస్ట్ ఆడిట్ అనేది. ఇందులో వినియోగించబడినటువంటి ముడి పదార్థాల వ్యయం, రా మెటీరియల్ కాస్ట్ అనేది ఎంత ఉంది, లేబర్ కాస్ట్, శ్రామిక వ్యయం అనేది ఎంత ఉంది, పెట్టినటువంటి ఇతర ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఒక వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయాన్ని నిరూపించడానికి చేపట్టినటువంటి ఒక రకమైనటువంటి ఆడిట్ ప్రక్రియ ఇది. ఇందులో మాట్లాడకండి. ఇందులో వినియోగించినటువంటి ముడి పదార్థాల వ్యయం, రా మెటీరియల్ ముడి పదార్థాల వ్యయం, తర్వాత లేబర్ కాస్ట్, తర్వాత పెట్టినటువంటి ఇతర ఖర్చులకు సంబంధించినటువంటి అంశాల ఆడిట్ అనేది జరుగుతుంది. ఇందులో వినియోగించినటువంటి ముడి పదార్థాల వ్యయం, తర్వాత లేబర్ కాస్ట్, తర్వాత పెట్టినటువంటి ఇతర ఖర్చులకు సంబంధించినటువంటి అంశాల ఆడిట్ అనేది ఇందులో జరుగుతుంది. దీని యొక్క నిర్వచనం ఏంటంటే కాస్ట్ ఖాతాల యొక్క యథార్థతను నిరూపించడానికి మరియు కాస్ట్ అకౌంటింగ్ ప్రణాళికలను అనుసరిస్తున్నది లేనిది తెలుసుకోవడానికి చేసేటువంటి ఆడిట్ని కాస్ట్ ఆడిట్ అంటాం. కాస్ట్ ఖాతాల యథార్థతను నిరూపించడానికి మరియు కాస్ట్ అకౌంటింగ్ ప్రణాళికలను అమలు చేస్తున్నది లేనిది తెలుసుకోవడానికి చేసేటువంటి ఆడిట్ను కాస్ట్ ఆడిట్ అని అంటారు. ఏంటంటే కాస్ట్ ఖాతాల యథార్థతను నిరూపించడానికి మరియు కాస్ట్ అకౌంటింగ్ ప్రణాళికలను అనుసరిస్తున్నది లేనిది తెలుసుకోవడానికి చేసేటువంటి ఆడిట్ను ఏమని పిలుస్తారంటే కాస్ట్ ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చేసేటువంటి ఆడిట్ను కాస్ట్ ఆడిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ది కాస్ట్ ఆడిట్ యొక్క ఆశయాలండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ యొక్క ఆబ్జెక్టివ్స్, ఆశయాలు ఏంటంటే బుద్ధిపూర్వకంగా కానీ ఇంకో రకంగా కానీ చేసినటువంటి దోషాలు, మోసాలను కనిపెట్టవచ్చు. కావాలని చేసేటువంటి తప్పులు కానీ లేదా దోషాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అట్లాంటి వాటిని కనిపెట్టడానికి కాస్ట్ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది.
రెండోది ఏంటంటే నిర్వహణాధికారులు నిర్ణయించిన కాస్ట్ అకౌంటింగ్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి తోడ్పడుతుంది. నిర్వహణాధికారులు అంటే ఎవరు మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వారు రూపొందించినటువంటి కాస్ట్ అకౌంటింగ్ విధానం కట్టుదిట్టంగా అమలు చేయడానికి కాస్ట్ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. కాస్టింగ్ డేటా ఖచ్చితత్వాన్ని నిరూపిస్తుంది. కాస్టింగ్ డేటాలో మనం తీసుకునేటువంటి కాస్టింగ్ డేటా అది యాక్యురేట్గా ఉందా లేదా అని చెప్పి కాస్ట్ ఆడిట్ అనేది నిరూపిస్తుంది. నాలుగోది ఏంటంటే కాస్టింగ్ విభాగంలోని పనితీరుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండటం మరియు దాని నిర్వహణను మెరుగుపరచడానికి కావలసినటువంటి సూచనలు సలహాలు ఇస్తుంది. కాస్ట్ ఆడిట్ అనేది కాస్టింగ్ డిపార్ట్మెంట్ మీద ఫుల్ కంట్రోల్ని కలిగి ఉంటుంది మరియు దాని నిర్వహణకు మెరుగుపరచడానికి అవసరమయ్యేటువంటి సూచనలు మరియు సలహాలను ఇవ్వటం అనేది జరుగుతుంది. ఐదోది ఏంటంటే చట్టం చేత నిర్దేశించబడినటువంటి మరియు ఇతరత్ర అవసరమైనటువంటి కాస్ట్ పుస్తకాల రికార్డులను సక్రమంగా నిర్వహించేటట్లు చూస్తుంది. చట్ట ప్రకారం కంపెనీలలో ఏ కాస్టింగ్ పుస్తకాలు నిర్వహించాలో అవన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెప్పి కాస్ట్ ఆడిట్ అనేది నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సంస్థ వ్యయాలపై దృష్టిని కేంద్రీకరించే విధంగా ఒక రకమైన అంతర్గత విధానాన్ని అమలుపరచడం ద్వారా ఫైనాన్షియల్ ఆడిటర్ యొక్క పనిభారాన్ని తగ్గిస్తుంది. సంస్థ వ్యయాలపై దృష్టిని కేంద్రీకరించే విధంగా ఒక రకమైనటువంటి అంతర్గత ఆడిట్ విధానాన్ని అమలుపరచడం ద్వారా ఫైనాన్షియల్ ఆడిటర్ యొక్క పనిభారాన్ని తగ్గిస్తుంది. ఎందుచేతనంటే ఈ కాస్ట్ అకౌంటెంట్ బాగా సక్రమంగా అమలులో ఉందనుకోండి, ఫైనాన్షియల్ అకౌంటెంట్ యొక్క పనిభారం తగ్గుతుంది. అంటే కాస్టింగ్ పుస్తకాలకు సంబంధించి, ఉత్పాదక వివరాలకు సంబంధించి వీటిని గురించి ఈ ఫైనాన్షియల్ ఆడిటర్ పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. అందుచేత కాస్ట్ అకౌంటింగ్ సక్రమంగా ఉన్నట్లయితే ఇట్ రెడ్యూస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఆడిటర్. ఫైనాన్షియల్ ఆడిటర్ యొక్క పనిభారాన్ని పూర్తిగా